హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఇవాళ నేను బట్టు కేవ్స్ టెంపుల్కి అయితే విజిట్ చేశాను. సో ఇది మలేషియాలో కులాలంపూర్ దగ్గర ఉందన్నమాట. సో దాని గురించి అయితే నేను చెప్తాను. సో బట్టు కేవ్స్ మలేషియా సలాంగ్ రాష్ట్రంలో ఇది 13 కిలోమీటర్స్ ఫార్ అవే అన్నమాట. ఇది టెంపుల్ వచ్చేసి, సో ఈ టెంపుల్ హిందూ టెంపుల్ అండి. సో లార్డ్ మురుగన్ అంటే కార్తికేయుడు, మెయిన్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పచ్చు. సో ఇది మలేషియాలో హిందూ భక్తులకే కాకుండా ఇంకా మిగతా ఎవరైనా చాలామంది దూరం నుంచి వచ్చిన ప్లేసెస్ కూడా ఇది వాళ్ళు విజిట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మెయిన్లీ లార్డ్ మురుగన్ స్టాచ్యూ అయితే మనకి 42.7 మీటర్స్ ఉన్న స్టాట్యూ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ స్టెప్స్ ఉంటాయండి, 272 స్టెప్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా మనం విజిట్ చేసి కానీ టెంపుల్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇందులో మనకి మెయిన్ కేవ్ ఉంటాయి, డార్క్ కేవ్ ఉంటుంది, అలాగే రామాయణ కేవ్, ఇంకా మ్యూజియం కేవ్, ఇంకా చాలా ఉత్సవాలు అయితే జరుగుతాయండి ఇక్కడ జనవరి ఫిబ్రవరిలో. సో చాలామంది ల్యాక్స్ మీద పీపుల్ అయితే వస్తారు. సో ఫస్ట్లీ అయితే నేను రామాయణ కేవ్ అయితే మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవడం ఉంటుంది. టికెట్ తీసుకుని మనం లోపలికి అయితే వెళ్ళి చూస్తే రామాయణ కేవ్, అసలు ఈ గృహలో అయితే మనకి మొత్తం ఇంకా రామాయణం ఎలా స్టార్ట్ అయింది, రాములు వారు ఎలా జన్మించారు, సీతమ్మ, హనుమంతుల స్టోరీ అంతా మొత్తం ఇందులో కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ చాలా చెప్పాలి అంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. లోపలికి వెళ్ళాక మాకే చాలా హ్యాపీగా అనిపించింది. సో చూస్తున్నారు కదా, అయితే ఫస్ట్లీ మనకి స్టార్టింగ్లో హనుమంతుడి విగ్రహం అయితే ఉంటుందండి. అది ఒక 50 అడుగులు అయితే ఉంటుంది, సుమారు 50 మీటర్లు అనమాట. సో ఫస్ట్లీ మనం ఇలా టెంపుల్లోకి ఎంట్రన్స్ అయినప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ బెస్ట్ ఏంటంటే లైక్ ఇలాంటి ప్లేస్ అయితే నాకు తెలిసి నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. లైటింగ్ ఎఫెక్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇది అయితే కొంచెం ఇంకా అలా చూస్తూ ఉండిపోయాను నేనైతే. చూసాను కదా ఇక్కడ స్టాచ్యూస్ కానీ ఎంత బాగున్నాయి. సో ఇక్కడ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు అనమాట టైము. సో చూస్తున్నారు కదా రాములు గారు, సీతాదేవి. సో వీ కెన్ టేక్ ద ఫొటోస్ అనమాట. ఫొటోస్ తీయద్దు అలా ఏం లేదంతా చాలా బాగుంది. సో దిస్ కేవ్ ఈజ్ నాట్ జస్ట్ టూరిస్ట్ స్పాట్ అండ్ ఇట్ ఈస్ అ విజువల్ అండ్ స్పిరిచువల్ జర్నీ త్రూ ద ఏన్షియంట్ ఎపిక్ ద రామాయణ. సో ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఆ ఫీల్ అయితే వస్తుంది స్టాచ్యూస్ అన్ని చూసి. ఇందులో ఏంటంటే మ్యాక్స్ లైక్ హనుమాన్ ఫ్లైయింగ్ టు లంక అండ్ ద బ్యాటిల్ బిట్వీన్ రామ అండ్ రావణ. సో సీతాస్ abduction by రావణ. సో ఇన్సైడ్ ద కేవ్ ఏంటంటే కలర్ఫుల్ స్టాచ్యూస్, సో దట్ ఈస్ ద మెయిన్ అనమాట. హౌ ద రామాయణ స్టార్టెడ్ అండ్ ఎండెడ్, లైక్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ షోస్ ఇన్ ద స్టాచ్యూస్ అనమాట. సో ఈ రామాయణ కేవ్ ఏంటంటే స్పెషల్లీ వెరీ అట్రాక్టబుల్ అనమాట. సో డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ విజిట్ చేయాలంటే యూ కెన్ కమ్ బై లైక్ KTM Komuchu train from Kuala Lumpur to Batu Cave station. So that's the way, or you can come by cab అనమాట. ఇట్స్ వెరీ ఈజీ. సో ఎవరైనా ఈ ప్లేస్కి వస్తే డెఫినెట్గా అయితే విజిట్ చేయండి, చాలా చాలా బాగుంది. ఇక్కడైతే మనకి టెంపుల్ కేవ్ ఉంటుంది. డార్క్ టెంపుల్ కేవ్ ఏంటంటే మెయిన్ మురుగన్ స్టాచ్యూ, అండ్ డార్క్ కేవ్ ఏంటంటే న్యాచురల్ ఫార్మేషన్స్, గైడెడ్ ఎకో టూర్స్. ఇంకా రామాయణ కేవ్ ఏంటంటే స్టోరీ ఆఫ్ రామాయణ ఇన్ స్టాచ్యూ ఫామ్ అనమాట. ఇంకా కేవ్ ఫుల్ అండ్ ఆర్ట్ స్టాచ్యూస్. సో ఈ 4 మెయిన్ కేవ్స్ అయితే ఉంటాయండి ఇక్కడ. సో యూ కెన్ చెక్ ద గూగుల్ మ్యాప్ అండ్ యూ కెన్ గో ఫర్ ద గైడ్. సో దీస్ ఆర్ ద కేవ్స్ వీ హ్యావ్ ఇన్ దిస్. సో ఇవి చాలా చాలా అంటే ఇంకా మనకి, సో ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. సో రామాయణ కేవ్లో ఏంటంటే కలర్ఫుల్ స్టాచ్యూస్ అండ్ సీన్స్ డిసైటింగ్ ద రామాయణ స్టోరీ. ఇట్ వాజ్ నియర్ ద బేస్ ఆఫ్ ద హిల్ బిహైండ్ ద జాయింట్ హనుమాన్ స్టాచ్యూ.
was present in everything. It encouraged the inner focus, meditation, unity in 51. So I was very happy for that. Here in Malaysia, it includes as a part of the cave display. So that is a very we are very happy for that facilities. ఇక్కడైతే మంచిగా అసలు ప్యూర్ ఎయిర్ ఐ ఫీల్ లైక్ దట్ అండ్ ఇది స్పిరిచువల్ growth and health, well-being, removal of all the negative energy. So we got peace and liberation, I feel like that. So it is very nice to see, and a part of here represent goddess. So Shakti also, together the lingam we have found. ఇంకా చెప్పాలి అంటే the cave with the neon and spotlight, and these statues look like alive, and the environment feels magical and mythological, slightly mysterious, especially it is in the dark high with the limestone cave anamata. So it was very exciting. So I was very happy to see all these caves, and very wonderful experience we do have. So great for all families, kids and devotees. They are visiting and experience a good displays and enjoying their feeling very grateful. To be honest, it's a very spiritual, high positive energy I have experienced ever. So in this Ramayana cave, where the might meets art, colorful skate journey through Lord's Rama divine story, and this is a hidden in a limestone wonderland, I would like to say like. సో చూసారు కదా ఇక్కడ మనకి కుంభకర్ణుడు గారు కనిపిస్తున్నారు. సో ఈ స్టాచ్యూ అసలు ఆసమ్ అనమాట, రియల్గా అనిపించింది నాకైతే. ఇట్స్ వాస్ వెరీ వావ్. ఇక్కడ ఇలా కనిపించడం అంటే దట్ ఈస్ నాట్ ఎన్ అసలు వాళ్ళు ఈ స్కల్ప్చర్స్ చూసి ఐ వాస్ ఎక్సైటెడ్ అనమాట. మై గాడ్, దిస్ ఇస్ సో వెరీ హ్యాపీ ఫర్ దట్, ఎక్సైటెడ్. ఇంకా అలా చూసేది ఇంకా మనకి అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సో 1 day అంతా ఆల్మోస్ట్ ఇక్కడైతే స్పెండ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈ రామాయణ కేవ్లో అయితే చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్, అండ్ the scenes were very real. It looked like very happy for that. So we are blessed, very much blessed to be here, a part of this. So this is the Ramayana cave. It's almost done. So we are going out anamata. చూస్తున్నారు కదా. So another cave we are going like. So this is full of like ఆల్మోస్ట్ డన్. సో ఫిష్ పాండ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మేము అలా బయటికి వెళ్ళిపోయాం. సో సమ్వాట్ యానిమల్స్ లైక్ హార్సెస్ అని అలా ఉన్నాయి. సో ఇక్కడ విజిట్ చేస్తే ఇక్కడ ఒక టెంపుల్ అయితే మనకి కనిపించింది. సో లిటరలీ మొత్తం అన్ని మంకీసే ఉన్నాయి. వెరీ హ్యాపీ. ఈ వాజ్ జస్ట్ రన్నింగ్. సో అసలు సో చూసారు కదా, రామాయణ కేవ్ నుంచి నేను మొత్తం అన్ని మీకు చెప్పాను. ఇప్పుడైతే మేమైతే బయటికి రావడం అయితే జరుగుతుంది ఈ ప్లేస్ నుంచి. సో ఇంకా మురుగన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దామండి. ఇంకా ఒకే 1 వీడియోలో అయితే పాసిబుల్ కాదు. సో నేను బతు కేవ్స్ పార్ట్ 1 అయితే ఇది. సో పార్ట్ 2లో మీకు అన్ని విషయాలు అయితే చెప్తాను. సో ప్లీజ్ డూ ఫాలో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కమెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. సో పార్ట్ 2 అయితే నేను చేయడం జరిగింది. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ సో మచ్.